సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించి వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని గడపక మునుపు లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుదాం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసము చేతురు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పెండ్లి కుమారుడు కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేస్తారని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. వీళ్ళారు ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే పెండ్లి కుమారుడు కొనిపోబడు దినములు. జాగ్రత్త గమనించినట్టయితే పెండ్లి కుమారుడు కొనిపోబడు దినం. దీనికి వ్యాఖ్యానం ఏం రాయబడుతూ వచ్చిందంటే హఠాత్తుగా విశ్వాసులు ప్రభువును కలుసుకునే దినము అని రాయబడుతూ వచ్చింది. హఠాత్తుగా ప్రభువును కలుసుకునేటువంటి దినం అంట. కాబట్టి హఠాత్తుగా ప్రభువును కలుసుకునే దినం. సో హఠాత్తుగా విశ్వాసులు, హఠాత్తుగా అంటే అనుకోకుండా విశ్వాసులు ప్రభువును కలుసుకోబోతున్నారు. మనం అనుకునే దినాలు కాదండి. రేపు వస్తాడు యేసు ప్రభు అంటే ఈరోజు అందరం సిద్ధపడి ఉంటాం. ఎల్లుండి వస్తున్నాడంటే సిద్ధపడి ఉంటాం. రేపు ప్రభు దినం బలలో పాల్గొన్న తర్వాత యేసు ప్రభు వస్తాడంటే అందరం సిద్ధపడిపోతాం. తప్పులుండా, పొరపాట్లుండా, బలహీనతలుండా, అవిధేయతలుండా, పాపాలుండా అన్నీ వెంబడి సరి చేసుకుంటాం. అందుకే ఆయన హఠాత్తుగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 24:44 రాయబడుతూ వచ్చింది, మీరు అనుకున్న గడియల్లో ఆయన వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండు అని ఉంది. అంటే యేసు ప్రభు హఠాత్తుగా రాబోతున్నాడు. ఆ దినము కొరకై, అంటే పెండ్లి కుమారుడు హఠాత్తుగా రాబోతున్న దినము కొరకై ఇప్పుడు మనం సిద్ధపడి ఉండడం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. సో యేసు ప్రభు హఠాత్తుగా వచ్చే దినముల గురించి, ఆయన హఠాత్తుగా వచ్చేటప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాంట్లో మొదటి మాట ఏంటి గుర్తుందా? కొన్ని 2 వర్తమానాలు చెప్పాను, 2 వారాలు ఏదైనా గుర్తుందా? మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు హఠాత్తుగా వచ్చేటప్పుడు ఆ హఠాత్తు దినమును విశ్వాసులు ఎదుర్కోవడం కొరకే సిద్ధంగా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఆ సిద్ధంగా ఉండాలి అన్న దాని గురించి 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. ఎలా ఉండాలి విశ్వాసులు? మొట్టమొదటిగా నిరపరాధులుగా, 2 నమ్మకమైన వారుగా, 3 మూడోది చూసినట్లయితే అదే కొద్దిగా ఏంటంటే ఓ పని చేయాలి మీరు. ఆదివారం ఆరాధనకు ఒక బుక్కు, ఉపవాస ప్రార్థనకు ఒక బుక్కు, నోట్బుక్, బైబిల్ స్టడీకి ఒక నోట్బుక్, సంఘ ప్రార్థనకు ఒక నోట్బుక్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటున్నానంటే ఇవన్నీ క్లియర్గా నేను చెప్తున్నా, ఒకటి మర్మం. ఏది ఈ వర్తమానం ఇప్పుడు చెప్పేసి ఆపేసి ఇంకో వర్తమానం అట్లా చెప్పట్లా. చెప్పిన దాంట్లోనే మర్మాలు బయటకు తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ పెట్టుకుంటే క్లారిటీగా ఉండేది. పోయిన వారం ఏం చెప్పాడు ఇది కదా అని ఒకటి మనకి రిమైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు హఠాత్తుగా వచ్చే దినంలో విశ్వాసులు ఎలా ఉండాలా? నిరపరాధులుగా ఉండాలి. 2వదిగా నమ్మకమైన వారికి ఉండాలి. 3వదిగా నేను చెప్పమంటారా? సరే, ఈరోజు 3వ మాట చెబుతా, తర్వాత మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు అర్థమైంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీకు కూడా తెలియదు కాబట్టి. సరే, 3వ మాట ఏంటంటే ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. 3వ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, సో ఇక్కడ ఈరోజు 3వ అనుభవాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు హఠాత్తుగా వచ్చినప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలా? 3వదిగా చూసినట్లయితే ఈరోజు చూస్తున్నాము గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఏమంటున్నాడు ఆ సహోదరిని చూసి? అమ్మా నీ విశ్వాసము గొప్పది, కాబట్టి నీ కోరింది నీవు కోరినట్టు నీకు అవునుగాక నామతో చెప్పాను. నీ విశ్వాసము గొప్పది. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికంటే ఇంతకుముందు మన జీవిత కాలంలో, ఇంతకుముందు మన దినముల్లో మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసుకోలేదా? ప్రభా నా భర్త మంచి జాబ్ చేయాలి, లేదా మంచి పొజిషన్లో ఉండాలి,
లేదా ప్రభా నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, లేదా ప్రభా నా కుమార్తెకు మంచి సంబంధం రావాలి, లేదా ప్రభా నా కుమారుడికి మంచి సంబంధం రావాలని, ఇట్లా మంచి జాబును, పిల్లల భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు, మంచి గృహాల కొరకు అనేకమైన కోణాల్లో మనం ఉపవాస ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఉపవాస ప్రార్థన దేనికంటే అవి చేసుకోవద్దే నేను అన్ను. వివాహాల కొరకు, జాబుల కొరకు, భవిష్యత్తుల కొరకు, గృహాల కొరకు చేసుకోనండి. కానీ ఇప్పుడు ఈరోజు నవడేస్ ఇప్పుడు ఎలా ఉండాలంటే మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. ఇక ప్రభు వచ్చేంత వరకు కూడా నా పిల్లల పెళ్ళి, నా జాబు, నా ఇల్లు, నా కొడుకు, కోడలని చూసామంటే ప్రభు కొరకు ఎక్కడ సిద్ధపడతాం మనం? అంటే వాటి కొరకు ప్రార్థన చేసుకోవద్దని నేను అంటలా, చేసుకోనండి, అవి మీకు అవసరతలు అక్కర్లు కాబట్టి చేసుకోనండి. కానీ వాటితో పాటు ప్రభు రాజ్యం కొరకే మనం సిద్ధపడటం కొరకే ఉపవాస ప్రార్థన చేయాలి. సో దాంట్లో ఇక్కడ కోణాన్ని చూసినట్టు ప్రియులారా మనం గమనించాలి. అమ్మ నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొనేటప్పుడు, పరమవరుడు పెండ్లి కుమారుణ్ణి మనం ఎదుర్కొనేటప్పుడు, ఆయన కలుసుకునేటప్పుడు హఠాత్తుగా ఆయన కలుసుకోబోతున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నిరపరాధులుగా ఉండాలి. 2 నమ్మకమైన వారుగా ఉండాలి. ఈరోజు 3వ వారాన్ని చూస్తున్నాం. ఇంట్రడక్షన్ 1 వారము, అటు పిమ్మట 2 వారాలు చెప్పండి. తర్వాత ఇది 3వ వారం. ఏంటంటే అమ్మ నీ విశ్వాసం గొప్పది. అంటే ఈరోజు యేసు ప్రభు వారిని మనం కలుసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? గొప్ప విశ్వాసం. అది మన జీవితాల్లో చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. గొప్ప విశ్వాసం చూడండి, బైబిల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, అల్ప విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, కొద్ది మాత్రపు విశ్వాసం కలిగిన వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? అల్పమైన విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, కొద్ది మాత్రపు విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, గొప్ప విశ్వాసం కలిగిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభు మాట్లాడే మాట ఏంటి? గొప్ప విశ్వాసము. నీ విశ్వాసం గొప్పది. ఈరోజు మన ప్రార్థనలో ప్రభువునందు రోజు ప్రభువుని ఎదుర్కోవటం కొరకాయి, పెండ్లి కుమారుడుగా ప్రభువుని కలుసుకోవటం కొరకాయి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. బైబిల్లో 100 వ్యక్తులు గొప్ప విశ్వాసం కలిగి ఉండారు. వారు ఎవరన్నది మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడు. ప్రభా కింద కూర్చొని నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికి వాక్యం ధ్యానిస్తాను నేను అర్హుని కాదు, ఏ మాత్రం వారికంటే గొప్పవాడిని కాదని ఒప్పుకుంటున్నా. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా ప్రభా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ఎంతో దీవించమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో ఉండవ సకాలం నడిపించండి, ఎవరికి టపాయిలకి జరగకుండా సాయం చేయమని ఈ ఉపవాస ప్రార్థన ఎంతో దీవించి మేము మీరు ఆకడ కొరకై మీరు వస్తే ఎత్తబడే సంఘముగా పెండ్లి కుమారుని కలుసుకోవడం కొరకై వధువుగా మేము ఎట్లా సిద్ధపడాలో మీ వాక్య పెలుగులో మాకు నేర్పించి మహిమ పొందమని. కింద కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తాను నేను యోగ్యుని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు, వారికంటే ధనికుని కాదు, అయినాను తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు లేదు నేనేం చేయలేని ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ మీ నడిపింపును కోరుకుంటూ నీ ప్రజలకి మాకును అవసరమైన మాటలు పరలోకం నుండి దేవా తెరవబడిన ఆకాశం విప్పి పటసానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మట్టివాడిని నిష్ప్రయోజకమైన దాసులను ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియులారా బైబిల్లో రాయబడిన మాట గొప్ప విశ్వాసము. ఏ విశ్వాసం అండి? గొప్ప విశ్వాసం. సో బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాము అమ్మాని విశ్వాసము గొప్పదే అంటే ఆ స్త్రీలో గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాం. బైబిల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారు కొందరు ఉన్నారు. సో వారి జీవితాల గురించి చూద్దాం. వారి లాంటి గొప్ప విశ్వాసం మనమును ఈ దినమున కలిగి ఉండాలి. సో బైబిల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారు ఎవరు? మొట్టమొదటిగా చూసినట్టయితే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 verse 1. చాలమ్మా. కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్టయితే యెహోవా ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల మధ్య నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు. ఇక్కడ మొదటి వ్యక్తి చూస్తున్నాను. ఎవరైనా అబ్రహాం. ఎవరైనండి? అబ్రహాం. అబ్రహాం యొక్క జీవిత చరిత్ర చూడండి. కల్దీల దేశంలో ఉన్నాడు, బహు ధనవంతుడే, ఎంతో ధనం కలిగినటువంటి వాడు, ఎంతో సమృద్ధి కలిగిన వాడు, కొరత లేనటువంటి వాడు. ఇంత ధనవంతుడు అయ్యుండి కూడా తన ధనం మీద ఆధారపడుకోకుండా, తన స్వనీతి మీద ఆధారపడుకోకుండా, తనకున్న ధనమో ఆస్తో ఐశ్వర్యం మీద ఆధారపడుకోకుండా దేవుని మీద గొప్ప విశ్వాసం కలిగి ఉంటున్నాడు. చూడండి, మనకి కొంత డబ్బులు వచ్చినాయి అనుకోండి, కొంత డబ్బు ఉందనుకోండి, మనకి కింద ఉన్న వాళ్ళు ఎవరు కనపడరు. నిజం. ఒకప్పుడు లేని స్థితిలో నుండి మనం సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత, ఓ మాటలు చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాష చెప్పమంటారా? ఒకానొక ప్రాంతంలో ఒక కుటుంబము దరిద్రాన్ని అనుభవిస్తూ వస్తుంది. తినడానికి లేదు, ఉండటానికి లేదు. అలాంటి స్థితి నుండి ఏదో కాలం కలిసి వచ్చింది, పొలం ఉంది, అనుకోకుండా రేట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రాలో అంటూ ఉంటారు రాజధాని అని. సో అట్లాగో కలిసి వచ్చింది. ఎట్లాగో అనుకోకుండా ₹1,00,000 కూడా ఖరీదు చేయనటువంటి ఆ పొలము అది 3 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. ఎంతండి? పొరపాటు నేడు కూర్చున్నాను, అబ్బా నాకు అలాంటి పొలం ఉంటే అటు బాగుండేది అనుకోవాకండి. ఎవరికేదేమో దేవుడు తెలుసు. కాబట్టి ₹1,00,000 ఉన్న పొలం దాకా 3 కోట్ల దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, అట్లాగా కొంత పొలం ఉంది, ఆ పొలంలో కొన్ని పొలాలు, కొన్ని ఎకరాలు అమ్మేసేసేసారు. అమ్మేసిన తర్వాత దాన్ని అంతా బాగా డబ్బు కూడగొట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి లెక్కేసుకోవడానికి కూడా లెక్క రాదు. ఎందుకంటే అంత దరిద్రాన్ని అనిపిస్తూ వచ్చారు. డబ్బులు వచ్చినాయి, అంతా బాగుంది. రోజు అనుకున్నారంట, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి మేడ, మంచి బాగుంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఓ రోజు అనుకున్నారంట, మనము రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి అనుకున్నారట. సరే రెస్టారెంట్కే కదా భోజనానికి అని చెప్పి వెళ్తే అక్కడ స్పూన్లు పెట్టారు. ఏం పెట్టారండి? స్పూన్లు పెడితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా, ఈ స్పూన్లు ఎందుకు పెట్టారని ఆలోచన చేస్తున్నారు. తెలియగలవాళ్ళు కాబట్టి పక్కన అటు ఇటు చూశారు. తెలియగలవాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళందరూ స్పూన్లతో తింటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు స్పూన్లతో తిన్న అనుభవం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్పూన్లు పట్టుకుంటున్నారు. ఇటు అనేటప్పుడు నోటు కాడికి వచ్చేటప్పుడు ఆ మొక్క పడిపోతుంది. తీసుకుంటున్నారు, కింద పడుతుంది, తీసుకుంటున్నారు, కింద పడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా నవ్వుతూ వస్తున్నారు. తర్వాత వెయిటర్ వచ్చి చెప్పాడంటమ్మా, మీకు స్పూన్తో తింటాం అలవాటు లేకపోతే చేతితో తినొచ్చు, ఏం పర్లేదు అన్నారు. దాన్నే లోకంలో ఒక మాట అంటారు, నడమంత్రపు స్థిరి అంట. మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. సో కొంతమంది జీవితాలు ఏంటంటే, కొంతమంది అనుభవాలు ఏంటంటే ప్రియులారా, వారు సడన్గా గొప్పవారైతే వారి స్థాయి, వారి హోదా, వారి యొక్క విధానం, మాట తీరే మారిపోయింది. మర్చిపోవడం కాదు, మారిపోయింది. కానీ అబ్రహాము ఎంతో గొప్పవాడై ఉండి, ఎంతో గొప్ప ధనవంతుడై ఉండి, దేవుడు మాట్లాడినప్పుడు గొప్ప ధనవంతుడైన అబ్రహాము దేవుని మీద విశ్వాసం చూపించాడు. విశ్వాసం చూపించి అబ్రహాము జీవితం అక్కడ కనపడుతుంది కదా, గొప్ప విశ్వాసం. ఏమంటున్నాడు దేవుడు, నువ్వు లేచి నీ బంధువుల నుండి, నీ ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమంటున్నాడు. అంటే ఏ దేశానికి? నీ బంధువుల నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికైతే దేవుడు అబ్రహాముని వెళ్ళమంటున్నాడో, ఏ దేవుడైతే అబ్రహాముకి మాటలు చెప్పాడో ఆ దేవుని మీద గొప్ప విశ్వాసం అబ్రహాము ఉంచాడు. ఇక్కడ అబ్రహాము దేవుని మీద ఉంచిన గొప్ప విశ్వాసంలో కనబడుతుంది ఏంటంటే, తన యాత్రా జీవితం మీద విశ్వాసం. తను ఏదైతే యాత్రా ప్రయాణంలో ఉన్నారో, ఏదైతే యాత్ర చేయాలో, ప్రయాణం కలిగిన యాత్రా జీవితంలో దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచారు. ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో ఉన్న మనము దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచాలి. చూడండి, అబ్రహాము కల్దీల దేశం నుండి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతాలకు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నివసించాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏ ప్రజల మధ్యలో ఉండాలో కూడా తెలియదు. అయినను ప్రభు మాట్లాడాడు, ఆ మాట మీద గొప్ప విశ్వాసం ఉంచాడు. తద్వారానే ఎక్కడికి వెళ్ళాలో తెలియని అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఏం చేయాలో తెలియని అబ్రహాము దేవుని మీద ఉంచిన గొప్ప విశ్వాసాన్ని బట్టి నీతిమంతులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మొదటి మాట
అబ్రహాము తన విశ్వాస ప్రయాణ యాత్రలో దేవుడు తన కాపాడగలడని విశ్వసించి గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు మనం క్రైస్తవ యాత్ర జీవితంలో మనం చేరాల్సిన గమ్యానికి చేరాలంటే, ఈ క్రైస్తవ యాత్ర ప్రయాణంలో మనం చేరాల్సిన గమ్యం అంటే పరలోక రాజ్యం లేదా పరమవరుణ్ణి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవాలంటే ఈ యాత్రా ప్రయాణంలో గొప్ప విశ్వాసం ఉండాలి. మనకి ఏ మాత్రం విశ్వాసం తక్కువైనా, ఏ మాత్రం విశ్వాసం లేకపోయినా, ఏ మాత్రం అల్పవంత విశ్వాసం ఉండా ప్రయోజనం లేదు. అల్ప విశ్వాసం ఉండ ప్రయోజనం లేదు. అంటే అల్ప విశ్వాసం ఉంటే ప్రయోజనం లేదు. పరమవరుణ్ణి కలుసుకోవాలంటే ఈ క్రైస్తవ యాత్ర విశ్వాస ప్రయాణంలో గొప్ప విశ్వాసం అబ్రహాములాగా ఉంటేనే మన ప్రభువైన యేసు ప్రభువారిని మనం కలుసుకోగలుగుతాం. పెండ్లి కుమారుడు అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసం. చూడండి, బంధువులను విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి, ఇంకా తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్రజల మధ్యలో ఉండాలి, ఏ దేశం మధ్యలో ఉండాలి, ఏ ప్రజల మధ్యలో ఉండాలో తెలియదు. కానీ దేవుని పిలుపుని నమ్మాడు. దేవుడు మాట్లాడిన మాట ఎందుకు గొప్ప విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి అబ్రహామా, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి విడిచిపెట్టి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడే గొప్ప విశ్వాసం తన ప్రయాణ యాత్ర జీవితంలో స్టార్ట్ చేశాడు. అబ్రహాములో ఉన్న గొప్ప విశ్వాసమే నీతిమంతులకు తండ్రిగా చేర్చబడి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి లిఖించబడుతూ వస్తాను. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గొప్ప విశ్వాసం అబ్రహాములాగా మనకు ఉండాలి. ఎప్పుడైతే అబ్రహాము అనే గొప్ప విశ్వాసం మనకు ఉంటుందో ఖచ్చితంగా మన ఈ ప్రయాణ యాత్ర జీవితంలో అబ్రహాముల వలె మనం కూడా గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, ఆ గొప్ప విశ్వాసం అబ్రహాముకి ఎలా ఉందో అలాంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పెండ్లి కుమారుని మనము కలుసుకోగలుగుతాం. ఇది మొదటిది. రెండవ విషయం, బైబిల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారిలో రెండవ వ్యక్తి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. చాలు చాలు అక్క. ఇక్కడ మనం రెండో వ్యక్తిని చూస్తున్నాం, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎవరైనా ఎవరండి? యెహోషువ. మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాముని చూస్తున్నాం. రెండవ వ్యక్తి ఎవరు ఇక్కడ కనపడుతుంది? యెహోషువ కనపడుతున్నాడు. సో యెహోషువ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే యెహోషువ యొక్క గొప్పతనం, ఇక్కడ మోషే కూడా ఉన్నాడు, తర్వాత చెప్తా. సో యెహోషువ యొక్క గొప్పతనం చూసినట్లయితే ఎంత గొప్ప విశ్వాసమో యెహోషువది. ఎంత గొప్ప విశ్వాసం అంటే, తనకున్నటువంటి విశ్వాసాన్ని చూడగా తనకున్న గొప్ప విశ్వాసం, యోర్దాను నది ముందలుంది, దాన్ని దాటాలి. నదిని దాటాలంటే ఓడైనా ఉండాలా, పడవైనా ఉండాలా, లేదా దానికి ఒక మార్గం అన్న, బ్రిడ్జి అన్న ఉండాలి. ఆ దినాల్లో బ్రిడ్జి లేవు కాబట్టి ఏముండాలా? ఏదో ఒక పట్టిలో ఏదో ఒకటి ఉండాలి, కాలినడక మీద దాటుతాను. కానీ ఏమైనా ఉండయా? ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు మరి ఎలా దాటగలుగుతారు? యోర్దాను నదిని ఎలా దాటగలుగుతారంటే విశ్వాసం. ఈ దినాల్లో విశ్వాసం లేదు మనుషుల్లో. కానీ ఆ దినాల్లో యోర్దాను నదిని దాటాలంటే, ఎర్ర సముద్రాన్ని దాటాలంటే విశ్వాసం, యోర్దాను నదిని దాటాలంటే విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఈ రోజున క్రైస్తవులు ఆ రోజున క్రైస్తవుల్లో వేరు. చాలా మంది అంటారు పెద్దోళ్ళు, మా దినముల్లో ఉన్న విశ్వాసం వేరయ్యా, మేము అనిపించిన విశ్వాసం వేరు, ఆ దినాల్లో విశ్వాసం వేరు అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారు చెప్పండి? ఆ దినాల్లోని విశ్వాసం వేరే అని ఎందుకు అంటున్నారంటే, ఆ దినముల్లో విశ్వాస జీవితంలో క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో గొప్ప విశ్వాసం ఉంది. ఈ రోజుల్లో ఆ విశ్వాస జీవితం లేదు. గట్టిగా వాక్యం చెప్పామంటే ఇంకో చర్చకి వెళ్ళిపోతాం, గట్టిగా ఏదన్నా అన్నామంటే మందిరానికే మానేస్తాం. ఇది కాదు పూర్వదినాల విశ్వాస జీవితం. ఆ ప్రయాణ జీవితంలో అబ్రహాముకి ఎన్ని ఎదురైనాయి. అబ్రహాము భార్య అని ఒక వ్యక్తి తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. ఎన్ని ఎదురవుతూ వచ్చినాయి ప్రయాణంలో, ఎన్ని పరిస్థితులు. కానీ అబ్రహాము వాటన్నిటిని ఏం చేశాడండి? తను ఏ దేవుడి మీద అయితే గొప్ప విశ్వాసం ఉంచాడో దానిని బట్టి ముందరికి వెళ్ళగలిగాడు. ప్రియులారా, గమనించాలి, గొప్ప విశ్వాసం. అబీమెలెకు శారా యొక్క ఘనతను
ఆ రాజ్యంలో ఉండేవారు గణపరిచినప్పుడు అబీమెలెకు తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. కానీ అక్కడ జరిగింది వేరు. పాపం కొరకు పాపం చేయలేదు అక్కడ. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం, అబ్రహాము తన విశ్వాస ప్రయాణ యాత్రలో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో మనం గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. 2 అంటే పరమవరుణ్ణి కలుసుకోవాలండి, హఠాత్తుగా యేసు ప్రభువుని కలవాలండి. రెండోదిగా చూసినట్లయితే యెహోషువ యోర్దాను నదిని దాటడం కొరకు, ఏదైతే యోర్దాను నది అడ్డుగా ఉందో ఆ యోర్దాను నదిని దాటడం కొరకై యెహోషువ గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. గొప్ప విశ్వాసం. ఆ యోర్దాను నదిని దాటాలంటే బ్రిడ్జి లేదు, కాలినడక మీద వెళ్తానికి ఏమీ కూడా లేదు. ఒక నదిని దాటాలంటే విస్తారమైన జల ప్రవాహం వలె, విస్తారమైనటువంటి జలము ప్రవాహం అనే నదిలో పారుతూ ఉన్నప్పుడు ఆ నదిని దాటడం అసంభవం. ఎండిపోయిన నదిలో గుండా వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారు, వెళ్ళరండి? ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను అన్నానని జరగదులేండి, అది దేవుని చిత్తం అయితే. ఇప్పుడు మన ఈ జనప్రియ ఈ ప్రాంతం, ఈ బాలాపూర్ క్రాస్ రోడ్లో విస్తారమైన వర్షం కురిసింది అనుకోండి. ఓ రోజు కురిస్తే చాలు నాకు, ఎందుకంటే నేను ఇంతకుముందు చూసా, 1 గంట 2 గంటలకు కురిస్తేనే నీళ్ళు ఎక్కువ నిలబడిపోతున్నాయి, అరికాలు పైకి వచ్చేస్తున్నాయి రోడ్ల మీద. ఒక రోజు 2-3 రోజులు బాగా వర్షం కొట్టింది అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుందండి ఈ ఏరియా? సముద్రంలో పడవలేసి కుదిరటం చూసారు ఎప్పుడైనా? అదే యాత్ర ఇక్కడ జరిగింది. ఏం జరిగిద్ది? వాటర్ ఎక్కువైపోతాయి, వాటర్లో మనుషులు నిలబడలేరు, ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయ్యిందో తెలీదు, ఒక పడిపోతారు కాబట్టి అందరూ కూడా నడవలేని స్థితిలో ఉంటారు. ఆ నీళ్ళల్లో నడవాలంటే మానవుడికి ఎలా ఉంటుందంటే, కొద్దిగా ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉండి అన్న భయం కూడా ఉండిద్ది. అందుకే చూసి అడుగు వేసుకుంటూ వెళ్తారు. ఏదైనా నడవాలంటే కొద్దిగా కష్టమే. అది 6 నెలల మీద నడవమంటే, ఇప్పుడు నడవమంటే డ్రైనేజ్ ఎక్కడ ఉందో చూసుకొని తడువుకుంటూ వెళ్తామా? చెప్పండి. డ్రైనేజ్ మీద కాలేజ్ కూడా, డ్రైనేజ్ అవి ఉంటుంది కదా హోల్స్, దాని మీద కాలేజ్ కూడా నడుచుకుంటూ వెళ్తాం. ఎందుకు? ఇప్పుడు కనబడుతుంది, కనబడినప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ వెళ్తాం. ఇట్లా విషయం ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, యోర్దాను నది ఆరిపోయి ఎండిపోయిన స్థితిలో లేదు, అది సమృద్ధైన జలము చేత పారబడుతూ వస్తుంది. అలాంటి యోర్దాను నది దగ్గరికి యాజకులు కాళ్ళు తాగడంతోనే యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతున్నాయి. కారణం ఏంటంటే గొప్ప విశ్వాసం. అంటే దేవుని బిడ్డలో ఉన్న గొప్ప విశ్వాసం, దేవుని ప్రజల్లో ఉన్న గొప్ప విశ్వాసం యోర్దాను నీళ్ళని ఆపేసి ఉన్నాయి. ఇక్కడ యెహోషువ యొక్క విశ్వాసం చూడండి ఎంత గొప్పది. అబ్రహాము ప్రయాణ యాత్రా జీవితం కొరకు గొప్ప విశ్వాసం దేవుని మీద కలిగి ఉంటాడు. యెహోషువ యోర్దాను నది పాయలుగా చేపట్టడం కొరకై, యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలవబట్టడం కొరకై, యోర్దాన్ని దాటడం కొరకై యెహోషువ గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం దాటెళ్లాల్సిన చాలా పరిస్థితులు ఎదురవుతాయి. శోధనలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, అవమానాలు, నిందలు, శ్రమలు, ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎన్నో వాటిని మనం దాటుకుంటూ వెళ్ళవలసినటువంటి జీవితం ఎంతో ఉంది. ఈ క్రైస్తవ యాత్రా జీవితంలో ఇలాంటి పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళేటప్పుడు దేన్నైనా మనం దాటుకుంటూ, ఒక దుఃఖాన్ని దాటాలన్నా, ఒక వేదన దాటాలన్నా, ఒక కష్టాన్ని దాటాలన్నా, ఒక బాధను దాటాలన్నా, ఒక భయంకరమైన అవమానాలు దాటుకుంటూ వెళ్ళాలన్నా, ఒక నిందను దాటుకుంటూ వెళ్ళాలన్నా గొప్ప విశ్వాసం అవసరం. గొప్ప విశ్వాసం లేనప్పుడు పేతురు ఏం చేశాడండి? గొప్ప విశ్వాసం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు పేతురును కూడా నడవమంటే ఏం చేశాడండి? కొంత దూరం నడిచి మునిగిపోసాగాడు. ఎందుకని? గొప్ప విశ్వాసం లేదు. అందుకే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు నువ్వు? అంటే ఈ యొక్క యాత్రా జీవితంలో, ఈ యొక్క యాత్ర క్రైస్తవ జీవితంలో లేదా ఈ యొక్క ప్రయాణ జీవితంలో మనకు అడ్డుగా ఉండే ఏవైనా సరే దాటుకుంటూ మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా గొప్ప విశ్వాసం ఉండాల్సిందే. ఎందుకంటే మన ఎదుట ఒక కష్టం గొప్పదిగా కనపడింది, ఒక ఇబ్బంది గొప్పదిగా కనపడింది. చూడండి, మీరు గమనించండి, ఎరుకో గోడలు ఉంటాయి. ప్రజలకు ఎలా కనపడుతున్నాయి? చాలా గొప్పగా కనపడుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? చాలా స్వల్పమైనవి ఉన్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుడు చెప్పిన కొండలో వాళ్ళు ఎట్టందా 7 దినములు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగి ఒక్కసారిగా అరవటంతోనే వారి కేకల అరుపుల ధ్వనులతోనే ఆ శబ్దములకు గోడలు మొత్తం కూలిపోయింది, ఎరుకో గోడ. అంటే ఇక్కడ గమనించాలి, మనం చూసినప్పుడు మనం కష్టాన్ని, బాధని, శ్రమను భూతత్వంలో చూస్తాం, అది మనకు గొప్పగానే కనపడింది. అదే నిజంగా క్రైస్తవ జీవితంలో గొప్ప విశ్వాసంతో చూసినప్పుడు అది చాలా స్వల్పమైనదిగా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి?
చాలా స్వల్పమైనది, చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా సమస్యలు చూస్తాం కానీ మన విశ్వాస జీవితాన్ని మనం చూడం. అందుకే మన ఎదుటుండే ఒక సమస్య ఎలా ఉంటుంది? గొప్పదిగా కనపడింది. అదే నిజముగా మీరు చూడండి, విశ్వాసాన్ని మన ఎదుటికి వచ్చిన సమస్య కంటే, మన ఎదుటికి వచ్చిన బాధ కంటే, మన ఎదుటికి వచ్చిన నింద కంటే, మన ఎదుటికి వచ్చిన అవమానం కంటే మనలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూసుకున్నప్పుడు నీ ఎదుట ఒక మాట చెబుతానండి. ఓ పనికిమాలిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. తన ప్రవర్తన, తన పనులన్నీ పనికిమాలిన పనికొచ్చేది కాదు. తన పక్కన ఇంకొక వ్యక్తి నిలబడ్డాడు. ఆయన ఈయనకంటే పనికిమాలిన ఆయన. మీకు అర్థమవుతుందండి? ఒక వ్యక్తి పనికిమాలినోడు కాబట్టి ఆయన తన పనులు, ప్రవర్తన ద్వారా పనికిమాలితనంగా జీవిస్తున్నాడు, పనికిరానివాడుగా. ఇంకో వ్యక్తి వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడు. ఎవరు? ఈయనకంటే పనికిమాలినోడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పండి? మొదటోడు వాడికంటే నేనే బెటర్ కదా అనుకుంటాడు. ఏమనుకుంటాడండి? వాడికంటే నేనే బెటర్ కదా, నేనే పనికిమాలినోడు, అంటే నాకంటే పనికిమాలినోడు నా పక్కన ఉన్నాడు కాబట్టి ఓ రకంగా నేనే మంచివాడిని, నేనే బెటర్ అనుకుంటారు. ఇక్కడ పనికిమాలిన వారు అన్నది ఎందుకు చెప్పానంటే మనకు అర్థం కావడానికి, ఒక అవగాహన కోసమే చెప్పింది తప్ప మనం ఎవరం పనికిమాలిన వారం కావు. మన సమస్య ఎందుకు పనికిరాని పనికిమాలినదిగా ఉన్నప్పుడు మన విశ్వాసం అన్నది పనికొచ్చే గొప్ప విశ్వాసం కనబడాలి. ఇక్కడ మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే పనికిమాలినది అంతకంటే పనికిమాలినది అని ఎందుకు చెప్పానంటే మనం పనికిరాని వారమే, కానీ మన ప్రభు గొప్పోడు. మన ఎదుటిన్న విశ్వాసం మన ఎదుటిన్న సమస్య, బాధైన, దుఃఖం ఎలాంటిదండి? అది అసలు పనికిరాంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకంటే గొప్పదిగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక బాధ, వేదన, దుఃఖము, అవమానము, నిందలు మనకంటే, మన విశ్వాసం కంటే గొప్పవి కావాలి ఎప్పుడైతే ఎంచుతామో అప్పుడు దాటిని లెక్కే చేయవు. నువ్వు అప్పుడు లెక్కే చేయవు. ఎప్పుడు లెక్క చేస్తావు? అబ్బా, ఎరుకో గోడలు ఎక్కడ దాటుతామయ్యా, ఇంత పెద్ద గోడలు దాటుతామా అన్నావంటే నువ్వు ఎక్కడ దాటగలుగుతా? నీ విశ్వాసం కంటే నువ్వు చూస్తున్న గోడలు గొప్పగా ఉండయి. కానీ అది కాదు. ఈ ఎరుకో గోడలంతా నా దేవుడు వీటిని కోల్చగలడాన్ని విశ్వాసం ఉంటే అవి నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎరుకో గోడలు ఎక్కి దిగారా దేవుని ప్రజలు? వాటి మీద కూడా నడుచుకుంటే వెళ్ళారా? మీరు చెప్పండి, ఎక్కి దిగారా? అవి కూలిపోతే వాటి మీద కూడా నడుచుకుంటే వెళ్ళారు కదా. సమస్యలు అలాంటివే, బాధలు అలాంటివే, దుఃఖములు అలాంటివే. మనం వాటిని చూసినప్పుడు అవి ఎంతో ఉన్నతమైనవి ఉంటాయి. కానీ మన విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు వాటి మీద కూడా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు అవి మనకంటే గొప్పగా ఉండలేక. సో ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లోకంలో వచ్చే ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి దుఃఖం, ప్రతి అవమానం, ప్రతి అపనిందలు, ప్రతి ప్రతి అవమానాలు అన్నిటిని కూడా దాటుకుంటూ మన గొప్ప విశ్వాసాన్ని బట్టి వెళితే అప్పుడు చివరిగా మనం కలుసుకునేది ఎవరంటే మన పరమవరుడైన యేసు ప్రభువుని కలుసుకుంటాం. సో ఆయన కలుసుకోవడానికి గొప్ప విశ్వాసం ఉంటే ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, దుఃఖాలు ఏమైనా అవి గొప్పగా ఉండవు. ఆయన్ని చూడకోకుండా గొప్ప విశ్వాసం లేనప్పుడు మన జీవితాల్లోకి వచ్చి ఏదైనా గొప్పదిగానే ఉండేది. ఇక్కడ ఒకటే సింపుల్ అండి, మన విశ్వాసం గొప్పదిగా ఉండి మన ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువుకి మనకు మధ్యలో వచ్చినవి ఎంచదగినవి ఉండవు. అదే యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది 45:2 45:2 అనుకుంటా. మెట్టెలు పర్వతముల గురించి, యొక్క పర్వతాల గురించి ఒక గొప్ప మాట రాయబడుతూ వచ్చింది. చదవండి యెషయా గ్రంథము 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుకోనున్నా స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పాల్గొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. బా, ఎంత గొప్ప మాట! మెట్టుగానున్న స్థలములను సరళం చేసేదని అంటాడు. అంటే ఎలాగూ గొప్ప విశ్వాసంగా మనకున్న గొప్ప విశ్వాసం ప్రభు మీద ఉన్నప్పుడు, ఆ గొప్ప విశ్వాసం ద్వారా ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు, నేను ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభు కొరకు సిద్ధపడుతున్నప్పుడు వీటన్నిటిని ఏవైతే మనకు యోర్దాను నది లాంటి మనకు ఎదురుగా వస్తాయో వాటిని మనం దాటుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు చెప్పండి, గొప్ప విశ్వాసం కలిగిన యెహోషువ యోర్దాను నది దాటినప్పుడు నీళ్లు వీళ్ళను ముంచినాయా? వీళ్ళు నీళ్లను దాటుకుంటూ వెళ్ళారా? చెప్పండి, వీళ్ళని నీళ్లు ముంచినాయా లేదా? ముంచలా. ఎందుకు ముంచలేకపోయినాయి? ఈ ప్రపంచంలో ఏదైనా బలమైనది ఉందంటే దేవుడు సృష్టించిన దాంట్లో అది నీరే.
ఎక్కడికైనా పారిద్ది. అగ్ని చూడండి, తొందరగా వెళ్ళలేదు ఎక్కడికైనా. అది వెళ్ళి దాని యొక్క ఏమంటారు, దాని యొక్క మంటంతా కూడా మండించుకుని దాని వేడి ద్వారా ఇంకొక దాన్ని మండించుకోవడానికి దీనికి టైం పట్టింది. ఈ మంట ఇంకో దానికి అంటానంటే టైం పట్టింది. వాయువు చూడండి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొద్ది టైం పట్టింది. కానీ వాటరు ఎక్కడికైనా పరిగెడుతుంది. ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోద్ది. దానికి అవసరంలా, టైం తీసుకోదు. అది ప్రమాదకరమైనది ఏంటంటే వాటరే. కానీ అట్లాంటి వాటర్ కూడా గొప్ప విశ్వాసం ద్వారా ఆగిపోయి దేవుని ప్రజలు నడుచుకుంటూ చక్కగా ఏ వాటర్ చుక్క కూడా ఏ హాని చేయకుండా వారిని దేవుడు వారికి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి నడిపిస్తూ వచ్చాడంటే ఎంత గొప్ప విశ్వాసం వారిలో ఉంది. ఈరోజు మన జీవితంలో ఎందుకు మన సమస్యలు, మన బాధలు, మన దుఃఖాలు మనల్ని మింగేస్తున్నాయి, మనల్ని తినేస్తున్నాయి, మనల్ని ఎందుకు బాధిస్తున్నాయి అంటే మనకు గొప్ప విశ్వాసం లేదు. గొప్ప విశ్వాసం ఉంటే వాటిని దాటుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు. ఆ గొప్ప విశ్వాసం లేదు కాబట్టి ఏమవుతుందండి, యోర్దాను నది మన ఎదుటి కనపడుతుంది గొప్పదిగా, ఎరుకో గోడలు మన ఎదుటి గొప్పగా కనపడుతున్నాయి. ఎందుకు? అవి గొప్పవి కావు, కానీ వాటికంటే గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం లేదు కాబట్టి గొప్పగా ఉన్నాయి. అదే విశ్వాసం నీకు ఉంటే చెప్పండి, విశ్వాసం ఉంటే అవే చిన్నగా ఉంటే నీ విశ్వాసం గొప్పది కాబట్టి అవి నిన్నేం చేయలేవు. ఈరోజు పరమవరుడైన యేసు ప్రభువుని మనం కలుసుకోవాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. దాంట్లో మొదటి వ్యక్తి అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగి ఉంటాడు. అంటే మనం చూసే దాంట్లో రెండవ కోణం, అంటే అంత ముందు ఉండాలి, అంత తర్వాత కూడా ఉండాలి. రెండవ కోణంలో చూస్తున్నాం. ఎవరు? యెహోషువ. గొప్ప విశ్వాసం ఏంటి? యోర్దాను నది దాటాలి. గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారానే యోర్దాను నదిని దాటగలుగుతూ. ఈ గొప్ప విశ్వాసం అంటే ఈ క్రైస్తవ జీవితంలో యోర్దాను నది లాంటివి, ఎరుకో గోడలు లాంటివి ఎన్నో ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలంటే, వాటిని అన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలంటే గొప్ప విశ్వాసం కావాలి. ఆ గొప్ప విశ్వాసం కలిగిన వారే, అన్నిటిని జయించిన వారే పరమవరుడైన యేసు ప్రభువుని కలుసుకోగలుగుతారు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దామా? గొప్ప విశ్వాసం బైబిల్ ఎవరికి ఉంది? నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చాపి నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నారు? మోషేతో. మరి మోషే ఏం చేస్తున్నాడు? సరే, మోషే ఇక్కడ ఉన్నాడు కదా, మోషేతో పాటు ఇంకెవరున్నారు చెప్పండి అక్కడ? ఎంతమంది అండి? 6 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11 నుంచి చదవండి, లేదా 10 నుంచి చదివినా ఓకే. చాలమ్మా. ఏమని చెబుతున్నారండి? ఫస్ట్ వాళ్ళు భయపడ్డారు. వీళ్ళ గురించి చాలా వర్తమానం ఉంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కూడా, యూట్యూబ్లో ఉండేది. ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజల గురించి. సమాధులు లేవు అంటున్నారు, భయపడుతున్నారు. మాకు సమాధులు లేవా, అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చేవా, మా జోలికి రావద్దు అంటున్నారు. అసలు దేవుడు ఎందుకు బయట తీసుకొచ్చాడండి? వీళ్ళని చంపడానికి తీసుకొచ్చాడా? వీళ్ళని బట్టి కాదు, వీళ్ళ స్వబుద్ధిని బట్టి, వీళ్ళ స్వనీతిని బట్టి, వీళ్ళ గుణలక్షణాలను బట్టి అయితే దేవుడు అలా బయటకే తీసుకొచ్చేవాడు కాదు. ఎవరిని బట్టి తీసుకొచ్చాడంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అబ్రహాముకి ఏ మాట అయితే దేవుడు ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చడానికి వీళ్ళని బయటికి తీసుకొస్తున్నాడు తప్ప వీళ్ళ గుణలక్షణాలను బట్టి కాదు. మరి వచ్చిన తర్వాత ఏమన్నారు? మధ్యలో కొద్ది దూరం రాగానే, ఎర్ర సముద్రం దగ్గర రాగానే మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులు దాసులు అయిపోతా ఉన్నాం. ఎంత చేసినా కుక్కతో ఒక వంకర అన్నట్టే ఉంది వీళ్ళ బుద్ధి, మారట్లా. ఎన్ని అద్భుతాలు చేశాడు! 10 గొప్ప తెగులు, 10 గొప్ప కార్యాలు ఐగుప్తులో చేస్తున్నాడు దాదాపు. వాటిని చూస్తున్న ప్రజల జీవితాలు మారొద్దు. వడగండు కురిపించాడే, నీళ్ళని రక్తంగా మార్చాడే, కప్పలను రప్పించాడే, ఇంకా మిడతలు వస్తున్నాయి, ఇంకా చూసినట్టే ఆ పేలు వస్తున్నాయి, దద్దుర్లు వస్తున్నాయి. ఇవన్నీ చూసి కూడా మారుమూసి పొందని జీవితం ఇది. ఒక మారుమూసి కాదండి, విశ్వాసం లేని జీవితం ఇది. వీరిలో గొప్ప విశ్వాసం లేదు. సముద్రం దగ్గర రంగాలు, ఎర్ర సముద్రం దగ్గరికి మా జోలికి రావద్దు, ఈ సముద్రం ఎవడు దాటుతాడు, ఇది దాటుతాం అసంభవం, కానీ మా జోలికి రావద్దు, మేము వాళ్ళకే ఐగుప్తులకి దాసులు అవుతాం అంటున్నారు. నేను బయటికి తీసుకొచ్చిన దేవుడు దేనికి? ఐగుప్తులు దాసులుగా ఉంటాను కాదు. నువ్వు దాసుడుగా ఉండాలనుకుంటే నిన్ను ఎందుకు బయటకు తీసుకొస్తాడు?
నువ్వు దాసుడుగా ఐగుప్తులకి దాసురాలుగా ఉండాలంటే నేను ఎందుకు బయటికి తీసుకొస్తాడు? బయటికి తీసుకొచ్చాడంటే ప్రణాళిక ఉంది కదా, ఆయనది ఒక ఆలోచన ఉంది కదా, ఆయన నీ నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. అదేంటో తెలుసుకోకుండా మరలా మేము దాసురం అవుతామంటే అవ్వండి, ఎవరికి కావాలి? ఒకసారి మనం అంటాం, నిన్ను ఎంత మార్చాలనుకున్నా నీ బ్రతికింతేరా మారవరా నువ్వు అంటాం. నేను ఎంత ప్రయత్నించగానే నీ జీవితం మారదంటాం. అట్లాగే వీళ్ళ జీవితాలు ఎలాగుంటే గొప్ప విశ్వాసం లేదు. కానీ ఒక్కడ కొంత గొప్ప విశ్వాసం, దేవుడు మాట్లాడిన మాట మీద గొప్ప విశ్వాసం. ఆ వ్యక్తే మోషే. 12వ వచనం వరకు వాళ్ళు మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో 15వ వచనం దేవునికి మొరపెట్టాడు. 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు నీ కర్రనెత్తి సముద్రం వైపు నీ చేయి చాపి పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నీళ్ళ మీద నడిచిపోదురు అని ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడు. ఈ మాటకి మోషే ఏం చేస్తున్నాడు? ఇది అయ్యేనా పెట్టేనా ప్రభా, ఇది జరిగిద్దా, ఇది అయ్యిద్దా, ఇది అవునా, ఇవన్నీ జరిగే కాదులే ప్రభా, ఇంకో మాట చెప్పు అని అన్నాడా? నమ్మాడు. గొప్ప విశ్వాసం అంటే అదే. ఆయన ఏం మాట్లాడాడో దానిని నమ్మటమే గొప్ప విశ్వాసం. నమ్మాడు, నిజంగా వెళ్ళాడు. దేవుడి కర్ర ద్వారా కూడా కార్యం చేయగలడు, ఆయన మాట ద్వారా కూడా కార్యం చేయగలడు. వెళ్ళాడు, ఆ కర్రనిట్ట పాయలుగా చూపించాడు. ఎమ్మంటే సముద్రం పాయలుగా చేయబడుతుంది, గోడల్లాగా నిలబడింది, గాలులు వచ్చేసినాయి. గాలి ద్వారా ఆ యొక్క బురదంతా కూడా ఎండిపోయింది. 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. మా జోలికి రావద్దన్న కూడా ఆ నదిలో కూడా దాటుకుంటూ వెళ్ళాడు. ఆ సముద్రంలో కూడా మేము దాసులం అవుతాం అన్న కూడా ఆ నదిలో ఆ సముద్రంలో కూడా దాటుకుంటూ వెళ్ళాడు. మేము ఐగుప్తులో చావడానికి మాకు సమాధులు లేక ఇక్కడ తీసుకొచ్చాం అన్నవాడు కూడా ఆ ఎర్ర సముద్రంలో దాటాడు. ఆ దాటేటప్పుడు మనస్సాక్షి ఉండదండి? చెప్పండి. మా జోలికి రావద్దన్నారు కదా, ఇప్పుడు ఎర్ర సముద్రం ఎట్లా దాటుతారు? వద్దులయ్యా, మేము రావద్దన్నాం కదా, మేము వెళ్ళిపోతాంలే అని అనొచ్చు కదా. లోకంలో సామెత ఉంది, అందితే జుట్టు అందితే జుట్టు పట్టుకుంటారు. అందలేదనుకో, అయ్యా నీ అంటోడు మరొకడు లేడయ్యా అని కాళ్ళు పట్టుకుంటాడు. అందేరా ఎవడోరా నువ్వు అని జుట్టు పట్టుకుంటారు. అట్లాగైపోతుంది ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి యొక్క జీవితం. ఏంటి, అక్కడేమో మా జోలికి రావద్దన్నారు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగానే పటపట పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎవడైతే మా జోలికి రావద్దన్నాడు ఆడే ముందు ఉంటాడు, వెళ్తాను ముందు ఉంటాడు, కానీ ముందు వెళ్ళడు, మధ్యలో ఉంటాడు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిన తర్వాత చస్తారో బతుకుతారో చూసిన తర్వాత మధ్యలో దాటి వెళ్తూ ఉంటారు కొంతమంది. అర్థమవుతుందండి? వీరి విశ్వాసం ఎలాంటిది? వారిలో ఉన్న ఒక్కడగా ఉన్నవాడు ఎంత గొప్ప విశ్వాసం. మోషే యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టే 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు ఎర్ర సముద్రంలో. ఒక్కడు గొప్ప విశ్వాసం, మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులే. ప్రియులారా, మన ఎదుట ఎంత గొప్ప ప్రమాదం ఉందా, ఎలాంటి గొప్ప పరిస్థితులు మన ఎదుట ఉండా. మాటలు చెప్పాలంటే శత్రువుల యొక్క చేతు నుండి ప్రజలనైనా మనల్నైనా దేవుడు కాపాడాలంటే గొప్ప విశ్వాసం. వెనక ఎవరు వస్తున్నారండి? ఐగుప్తులు వస్తున్నారు. ముందులేముంది? సముద్రం ఉంది. ఇప్పుడు ఏంటి, రెండింటి మధ్యలో ఇరుక్కున్నట్టేగా. ఇటు సముద్రం దాటి ముందరికి వెళ్తే నీళ్ళలోకి వెళ్తే ఏమవుతారు? చచ్చిపోతారు. అటు వెనక్కి వెళ్ళిన శత్రువులు మనల్ని బానిసలుగా తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రెండింటి మధ్యలో ఇరుక్కున్నప్పుడు గొప్ప విశ్వాసం బయటకు వచ్చింది. అందరికీ కాదు, ఒక్కడికే. దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఆ గొప్ప విశ్వాసం ద్వారా మోషే ఏం చేస్తూ వచ్చాడు? పాయలుగా చేయటం ద్వారా, ఎర్ర సముద్రం పాయలుగా చేయటం ద్వారా 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువుల నుండి దేవుడు మనల్ని కాపాడటం కొరకే గొప్ప విశ్వాసం మనకు కావాలి. ఐగుప్తులు వస్తున్నారు, అలాంటి శత్రువుల దగ్గర నుంచి కాపాడుకోవడం కొరకే గొప్ప విశ్వాసం మోషేలో ఉంది. తనకున్న విశ్వాసమే తన ప్రజలను కాపాడుకోగలిగాడు. మన మీద, కుటుంబం మీద, మన ఇంటి వారి మీద, మన బంధువుల మీద, లేదా మన ఆత్మీయ జీవితం మీద కూడా శత్రువులు ఎంతో దాడి చేస్తారు. ఆ శత్రువు దాడి నుండి మనం కాపాడబడాలంటే ఏం కావాలండి? ముందు వెళితే గొయ్య, వెనకుంటే ముందు నొయ్య, వెనక గొయ్య ఏదో ఉంది. ముందుకెళ్తే నొయ్యి ఉంది, వెనకొస్తే గొయ్య ఉంది. ఇప్పుడు ఏం చేయాలండి? ముందరికెళ్ళినా చేస్తావు, వెనకెళ్ళినా చేస్తావు. వీటన్నిటి కాపాడబడాలంటే గొప్ప విశ్వాసం. మన క్రైస్తవ జీవితంలో మన ముందు మనకు ఆటంకాలు ఉంటాయి, మన వెనక ప్రమాదాలు ఉంటాయి. శత్రువు ద్వారా ప్రమాదాలు వస్తున్నాయి, ముందుకెళ్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సో వీటన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలంటే మనకు గొప్ప విశ్వాసం. ఈరోజు
మనల్ని బాధించి, మనల్ని దుఃఖపెట్టి, మనల్ని అవమానించి, మనల్ని వేధించి, మన శత్రువుల యొక్క చేతుల్లో నుంచి మనం విడుదల పొంది, శత్రువులు మన దగ్గరికి సమీపించుకోకుండా, శత్రువు మనకి ఏది చేయకోకుండా, కీడు కూడా నష్టం కానీ చేయకోకుండా మనం కాపాడబడాలంటే, ఈ లోక శత్రువు దగ్గర నుంచి మనం కాపాడబడాలంటే గొప్ప విశ్వాసం ఉంటేనే మనం కాపాడగలుగుతాం కాదు, కాపాడబడగలుగుతాం. లేకపోతే నష్టపోతాం. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే గొప్ప విశ్వాసం, అది లేకపోతే శత్రువు ద్వారా ఏమైపోతాం? నష్టపోతాం. ఇప్పుడు చూడండి, బయటికి తీసుకొచ్చిన వాడితోనే మాట్లాడుతున్నాడు, బయటికి తీసుకొచ్చిన వాళ్ళు వెనక తిరుగుతున్నారు. ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన మనం విశ్వాసీతులో గొప్ప విశ్వాసం ఉండకపోతే, ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన వారు ఎలా వెనక తిరుగుతున్నారు, వెనక వైపు చూస్తున్నారు, శత్రువుల వైపు, మనం కూడా అలా చూస్తాం. అదే గొప్ప విశ్వాసం ఉంటే వాళ్ళు వెనక తిరిగి చూసేవాళ్ళ కాదు. గొప్ప విశ్వాసం లేదు కాబట్టే వెనక తిరుగుతున్నారు. మనలో గొప్ప విశ్వాసం లేకపోతే ఏ పాపం, ఏ లోకం నుండి మనం విడుదల పొంది వచ్చామో దాని వైపు మళ్ళీ చూస్తాం. ఏ శత్రువు చేతుల నుంచి మనం విడుదల పొందామో దాని వైపే మళ్ళీ చూస్తాం. కాబట్టి గొప్ప విశ్వాసం ఉంది మోషేకి. అందుకే శత్రువు చేతుల నుంచి దేవుని ప్రజలను కాపాడగలుగుతూ వచ్చాం. ఇది 3. 4వ వ్యక్తి చూద్దాం రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. సారీ 28. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. చాలా చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, గొప్ప విశ్వాసం కలిగిన వారిలో మరొక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరేమండి? ఒక స్త్రీ. ఆమె బాధ, ఆమె వేదన ఎంతో భయంకరమైన. కానాను స్త్రీ, తన యొక్క కుమార్తె దయ్యం బట్టి ఉంది, బహుగా బాధించబడుతుంది. ఆ భయంకరమైన బాధల్లో తన కుమార్తె ఎంతో బాధించబడుతుంది చూసి తల్లికి కూడా బాధ ఉంది. నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి, నా బిడ్డ ఇలాంటి బాధల్లో ఉందని చెప్పని చాలా బాధ, తన కుమార్తె బాధలను చూసి తట్టుకోలేక బాధపడుతున్నటువంటి కానాను స్త్రీ. ఈమె చరిత్ర చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచన్నప్పుడు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎదుక కానీ మరి ఎవరి ఎదుక నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభు నాకు సహాయం చేయమని అడిగిన. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పొడు ముక్కలను తినును కదా. ఏమకుండా గొప్ప విశ్వాసం గురించి ప్రభు అంటున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ప్రభు చెబుతున్నాడు, అమ్మా యజమానుడు పిల్లలు తినేటటువంటి బిస్కెట్లు కుక్క పిల్లకి వేయటం న్యాయమా? కరెక్టే ప్రభా, కానీ ఒక్కొక్కసారి ఆ బల్ల మీద నుంచి కింద పడ్డ రొట్టె ముక్కలనే కదా కుక్క పిల్లలు తినేది. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. తన విశ్వాసాన్ని బట్టి ప్రభు అంటాడు, నీవు కోరినట్టే నీకు జరుగును గాక. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమె తన కుమార్తె యొక్క ఆ దెయ్యం నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తుంది. దేనికండి? ఆమె కుమార్తెకు పట్టినటువంటి దెయ్యం నుండి విడుదల పొందడం కొరకు గొప్ప విశ్వాసం కలిగి ఉంది ప్రభు ఎడల. మనం కూడా గొప్ప విశ్వాసం కలిగి ఉంటే మన జీవితాల్లో ఏది విడుదల పొందాలో వాటి నుండి విడుదల పొందుతాం. ఆ గొప్ప విశ్వాసం అన్నది ఇంపార్టెంట్. చాలా విషయాల నుండి మనం ఎందుకు విడుదల పొందలేకపోతున్నాం? లోకంతో స్నేహం నుండి విడుదల పొందలేకపోతున్నాం, పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాం, అపవిత్రమైన జీవితం నుండి విడుదల పొందలేకపోతున్నాం. ఎందుకని విడుదల పొందలేకపోతున్నాం అంటే గొప్ప విశ్వాసం మనకు లేదు. పోనీ మన పిల్లలైనా విడుదల ఎందుకు పొందలేకపోతున్నారు? మన కుటుంబీకులైనా సరే ఎందుకు విడుదల పొందలేకపోతున్నారంటే గొప్ప విశ్వాసం లేదు మనలో. చూడండి, మనం వచ్చి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన అయినా ఏ ప్రార్థన అయినా, ప్రభా నా కుమారుడికి రక్షణ, నా కుమార్తెకి రక్షణ, నా బిడ్డలకు రక్షణ, నా ఇంటి వారందరికి రక్షణ ఏమంటాం. కానీ ఎందుకు రక్షణ పొందుతున్న వాళ్ళు, ఎందుకు రక్షణ లేదు వారి జీవితాల్లో అంటే మనలో గొప్ప విశ్వాసం లేదు. మరి అర్థమవుతుందండి? మన ఇంటి వారు రక్షణ పొందట్లేదంటే కారణం ఏంటి? మనలో గొప్ప విశ్వాసం లేదు. ఇప్పుడు ఏమో గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి
ఆమె కుమార్తె గొప్ప విడుదల పొందిందా లేదా? కుమార్తె వచ్చిందా, తల్లి వచ్చింది? అక్కడికి తల్లే వచ్చింది. ఎందుకు వచ్చింది? కుమార్తె యొక్క బాధ చూడలేక, ఆ బాధను, ఆ వేదన తట్టుకోలేక ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప విశ్వాసం కలిగి ఉంది కాబట్టి తన కుమార్తె యొక్క బాధ నుండి విడుదల పొందింది. ఈరోజు మన బాధలు, కష్టాలు, శ్రమలు మనకు వస్తున్నా ఎందుకై పోవట్లేదంటే గొప్ప విశ్వాసం మనలో లేదు. ఏం లేదండి? గొప్ప విశ్వాసం. ఆ గొప్ప విశ్వాసం మనలో ఉంటే, ఆ గొప్ప విశ్వాసంతో కూడిన జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా మన నుండి ఏది విడుదల పొందాలో అది విడుదల పొందింది. ఏదైతే మన నుంచి విడుదల పొంది వెళ్ళిపోవాలో అది విడుదల కలిగింది. ఈ స్త్రీ తన కుమార్తెలో ఉండే దెయ్యం పోవడం కొరకే ప్రభునందు గొప్ప విశ్వాసం కలిగి ఉంది. తన విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? తన కుమార్తెలో ఉండే దెయ్యం పోయింది, కుమార్తె బాగుపడుతుంది. అక్కడ రాయబడిన మాట చూసారండి, ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందిందట. ఏ గడియలో? ప్రభు ఏ గడిలో చెప్పాడో, ఏ గడిలో ఆ స్త్రీకి గొప్ప విశ్వాసం అనిపించిందో, ఏ గడిలో ప్రభునందు ఆ స్త్రీ గొప్ప విశ్వాసం కలిగి ఉందో ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందింది. ఇప్పుడు గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. మన ఇంటి కోడలు అనారోగ్యంగా కూడా స్వస్థతను పొందుతారు. మన ఇంటి కోడలకు రక్షణ లేకపోయినా ఈ గడిలో ప్రభు వారితో మాట్లాడి వారిలో రక్షణ కార్యం చేస్తాడు. కానీ మనకు గొప్ప విశ్వాసం ఉండదు, అందుకే వారి జీవితాలు అట్టాగా ఉంటాయి. మంచాన పడే ఉంటున్నారు. వాడు రోగంతో ఉండేవాడు మంచాన పడి ఎందుకు ఉంటున్నారు? గొప్ప విశ్వాసం మనకు లేదు. ఏమంటుందండి? గొప్ప విశ్వాసం. నీవు కోరినట్టు నీకు జరుగునుగా. మనకు ఉండిద్ది. డాక్టర్ చదువుకునేవాళ్ళు ఒకేసారి నేను ఎంబీబీఎస్ పాస్ అయ్యి మంచి డాక్టర్ని అవ్వాలని కోరుకుండేది. కాంపౌండర్ కూడా అవ్వలేం. ఎందుకు అవ్వలేం? మంచి మార్కులు వస్తాయి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ అవ్వాలని కోరుకుండిద్దు, ఐపీఎస్ అయ్యేవాళ్ళని కోరుకుండిద్దు. కానీ మన జీవితంలో కనీసం గవర్నమెంట్ జాబ్ కూడా మనకు రాదు. ఎందుకని? ఎందుకురా చెప్పండి? మంచి స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, అన్ని ఫస్టే. కానీ ఐఏఎస్ జాబ్ రాదు. ఎప్పుడు చదవనోడు వాడు ఉంటాడు చూడండి, ఆడకి అసలు చదివే రాదు. కానీ వాడు బుక్ పట్టుకుంటాడు, కాసేపు చదువుతాడు, వాడికి గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. మనం అడుగుతాం, ప్రభా నేను ఇంత క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, మరి నేను ఎందుకు నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదంటే ఎందుకు రాలేదండి? ఏమి చదవనోడు, దేవా నువ్వు తప్పితే ఇంకా అవడంటాడే, నాకు చదివే రాదని దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటాడు. మనం నా చదివే నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిందని, నేను గొప్ప చదువుమంతుండని చదువు మీద విశ్వాసం పెడతాం తప్ప దేవుని మీద కాదు. చదువు దేవుడిచ్చిన జ్ఞానం, దేవుని మీద విశ్వాసం ఉండదు. అందుకే మన జీవితాలు కష్టంగా ఉంటాయి. ఏమేం చేస్తుంది? తన కోరిక, గొప్ప విశ్వాసం ప్రభు మీద ఉంచింది. అందుకేం జరుగుతుందండి? నీవు కోరినట్టే నీకు అవును కాదు. నువ్వేం కోరుతున్నావు అది జరిగింది పో. ఎలా జరుగుతున్నావు? కోరింది తనకున్న గొప్ప విశ్వాసం. ఈరోజు నీకు నాకు ప్రియ సోదర గొప్ప విశ్వాసం లేదు కాబట్టి మనం కోరినవి మనకు అవ్వట్లా. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ప్రభు, కొనుక్కోవాలి స్థలం, మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుండేది. కానీ ఆ ఇల్లునే మనం కట్టుకోలేము, ఆ ఇంట్లోనే మనం ఉండలేము. కారణం గొప్ప విశ్వాసం లేకపోవడం. ప్రియ సోదరి ఈరోజు మనం గమనించాలి, గొప్ప విశ్వాసం మనకు అవసరం. మన జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో మనం ఆ స్త్రీ వలె గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మన జీవితం ఏం జరిగిద్దండి? గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 4వ కోణం, బైబిల్లో గొప్ప విశ్వాసం కలిగిన వారిని చూస్తున్నాం. వారిలో మొదటి వ్యక్తి అబ్రహాము. తన యాత్ర ప్రయాణంలో దేవుని యొక్క గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. 2వ కోణంలో చూస్తున్నాం యెహోషువ. యోర్దాను నదిని దాటడం కొరకు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. 3వ వ్యక్తిని చూస్తున్నాం, ఎవరైనా? మోషే దేవుని ప్రజలను శత్రువు చేతుల నుంచి కాపాడుకోవడం కొరకే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. 4వ వ్యక్తిని చూస్తున్నాం, ఎవరేమే? కానాను స్త్రీ. ఆమె జీవితం చూడగా తన కుమార్తె విషయమై గొప్ప విడుదల కొరకు విశ్వాసం కలిగి ఉంది. తన గొప్ప విశ్వాసాన్ని బట్టి తన కుమార్తె గొప్ప విడుదల. 5వ వ్యక్తిని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. చాలా అక్క ఏమంటున్నాడండి శతాధిపతి? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థుడు. ఇక్కడ మరొక గొప్ప వ్యక్తిని చూస్తున్నాం, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎవరైనా?
శతాధిపతి ఏమంటున్నాడండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు అని ఆయన వేడుకొనగా, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థను. ఏమంటున్నారండి? మాట మాత్రం సెలవు. ప్రభువారు ఏమంటున్నాడు? నేను వస్తానే, నువ్వు వెళ్ళంటున్నాడు. నేను వచ్చి స్వస్థపరుస్తాను, నువ్వు పద అన్నట్టుగా, లేకపోతే నువ్వు ఉండి అన్నట్టుగా చెబుతున్నాడు. కానీ ఆయన ఏమంటాడు? ప్రభా, నువ్వు నా ఇంట్లోకి రావటమా? అది కాదులే ప్రభా, తప్పని అంటలేదు, కానీ కాదులే ప్రభా, నువ్వు రావటానికి నా ఇల్లు యోగ్యమైనది కాదు, అర్హమైనది కాదు, కాబట్టి నువ్వు మాట మాత్రం ఇక్కడ ఉండి సెలవిస్తే చాలు, నా దాసుడు అక్కడున్న వ్యక్తి స్వస్థతను ఉంటాడు. ఇది గొప్ప విశ్వాసం అంటే, గొప్ప విశ్వాసం. శతాధిపతి తనతో ఉన్నటువంటి లేదా తన దాసుని యొక్క స్వస్థత కొరకు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. గొప్ప విశ్వాసం. నువ్వు నా ఇంట్లోకి రావసరలా, ఎక్కడుండి మాట మాత్రం సెలవిస్తే చాలు. ప్రభు ఏమంటాడు చూడండి, ఏమంటున్నాడండి? నేను కూడా అధికారంకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకను రమ్మంటే రాను, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇస్తున్నాడు. ఎవరు? శతాధిపతి ప్రభువుకు ఉత్తరం ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడో చూడండి, 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యము మీతో చెప్పుచున్నాను. అంటే అక్కడ అర్థం ఏంటండి? ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని చెప్తున్నాడు. గొప్ప విశ్వాసం ఇదే, గొప్ప విశ్వాసం ఇదే. ప్రియులారా, యేసు ప్రభు వారిని మనం ఎదుర్కోవాలంటే, యేసు ప్రభు వారిని మనం కలుసుకోవాలంటే గొప్ప విశ్వాసం ఇంపార్టెంట్. గొప్ప విశ్వాసం. ఆ గొప్ప విశ్వాసం ద్వారానే అబ్రహాము యాత్రా జీవితంలో, చక్కని యాత్రా జీవితంలో గొప్ప విశ్వాసం ద్వారా చేరుతూ వచ్చాడు కానాను. యెహోషువ గొప్ప విశ్వాసం ద్వారానే యోర్దాను నది దాటగలుగుతూ వచ్చాడు, ఎరికో గోడను కూడా దాటగలుగుతూ వచ్చాడు. మోషే గొప్ప విశ్వాసాన్ని బట్టి శత్రువు చేతుల నుంచి దేవుని ప్రజలను కాపాడగలుగుతూ వచ్చాడు. కానాను స్త్రీ గొప్ప విశ్వాసాన్ని బట్టి తన కుమార్తెకు ఉన్నటువంటి ఆ దెయ్యం పట్టిన స్థితి నుండి విడుదల పొందడం కొరకై పొందుకుంటూ వచ్చింది, తన కుమార్తెను కాపాడుకుంటూ వచ్చింది. చివరిగా ఎవరండి? శతాధిపతిని చూస్తున్నాడు. అతడు చూడండి, గొప్ప విశ్వాసం. చూడండి, వాస్తవానికి ఎవరో కూడా ఒక దాసుడి విషయమై మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తాడు ఎవరైనా? ఇప్పుడు మన ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే, అయ్యా మా ఇంట్లో పనివాళ్ళు అనారోగ్యంగా ఉంటారు, ఎవరెవరు సహాయం చేయండి అని అంటావా? ఈరోజు పనికి రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతాం. ఇలా బలహీనతలు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, మరి చూపించుకున్నావా? చూపించుకున్నానండి. తగ్గిందా? కొద్దిగా తగ్గింది, అందుకే వచ్చాను. సరే అయితే ఈ పని చేయి, ఆ పని చేయి అని చెబుతాం, కానీ అయ్యో నీకు అనారోగ్యం వచ్చింది నేను కూర్చొని అనగలుగుతామా? పోనీ నా ఇంట్లో పని వాళ్ళకి అనారోగ్యం వచ్చిందని ఏదైనా గొప్ప కారు ఇచ్చో, BMW కారు ఇచ్చో, ఇంకోటి ఇచ్చో, గొప్ప అపోలో హాస్పిటల్కో ఇంకొకదాన్ని పంపగలుగుతామా? పంపలేం. ఎందుకని? వాళ్ళ పనివాళ్ళు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మన పని చేయడానికి ఉన్న పనివాళ్ళు కాబట్టి బాగోకపోతే ఎందుకు బాగాలేదని అడిగి ఏదైనా అవసరమైతే డబ్బులు ఇస్తాను తప్పక మనం ఏం చేయలేం. కానీ ఈ శతాధిపతి ఎలాంటి వాడు? మనలాంటి వాడు కాదు. వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధించబడుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత ఉంటాడు. అసలు ఒక పనివాడు, ఒక దాసుడు కోసం ఒక అధిపతి వెళ్ళాడు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. అదే గొప్ప కార్యం. దాంట్లోనే గొప్ప విశ్వాసం కూడా కనబడుతుంది. వెళ్ళటమే గొప్ప కార్యం అంటే తనకున్న గొప్ప విశ్వాసం గొప్పది. అందుకే అడుగుతున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు, నువ్వు రావనక్కర్లా, మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే ప్రభు మాట ఎడల ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రభు మాట ఎడల ఎంత గొప్ప విశ్వాసం. తనకున్న గొప్ప విశ్వాసమే తన జీవితాన్ని ఏం చేస్తూ వచ్చిందండి? తనలో ఇలాంటి వాడు మరొకడు లేడన్న గొప్ప సాక్ష్యాన్ని తనకు వచ్చింది. తనకున్న గొప్ప విశ్వాసమే తన దాసుడు కూడా స్వస్థతను పొందటానికి కారణమైంది. అర్థమవుతుందండి? ఆ గొప్ప విశ్వాసం ద్వారా గొప్ప సాక్ష్యం వచ్చింది తనకి. తర్వాత తన దాసుడు కూడా స్వస్థతను పొందుతూ వచ్చాడు. కారణం గొప్ప విశ్వాసం. ఈరోజు విషయం ఏంటంటే, మనకు గొప్ప సాక్ష్యం ఉండాలన్న, సాక్ష్యం కలిగిన వారే ప్రభు దగ్గరికి వెళ్ళేది, పెండ్లి విందులోకి వెళ్ళేది. సాక్ష్యం కలిగిన వారే పెండ్లి కుమారుని కలుసుకోగలిగేది. మనకు గొప్ప సాక్ష్యం ఉండాలన్నా, మన ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతను ఉండాలన్నా మనకి ప్రభు ఎడలో గొప్ప విశ్వాసం ఉండాలి. ఆ గొప్ప విశ్వాసం కలిగిన వారమై ప్రభు ద్వారా గొప్ప విశ్వాసం, ప్రభునందు మనం గొప్ప విశ్వాసం కలిగి ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యం కలిగిన వారమై ప్రభు ద్వారా స్వస్థతను పొందినట్లు గొప్ప విశ్వాసం కలిగి మనం ఉండాలి.
కాబట్టి 5 వ్యక్తుల గురించి చూస్తున్నాం బైబిల్లో, గొప్ప విశ్వాసం కలిగిన వారు. మొదటి వ్యక్తి అబ్రహాము, తన విశ్వాస ప్రయాణ యాత్ర జీవితం కొరకే గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. రెండో వ్యక్తి యెహోషువ, యొర్దాను నదిని దాటడం కొరకు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మూడో వ్యక్తి మోషే, శత్రువు చేతిలో నుండి దేవుని ప్రజలను కాపాడుకోవడం కొరకు విశ్వాసం కలిగి ఉన్నాడు. నాలుగో వ్యక్తి కానాను స్త్రీ, తన బిడ్డకి భయంకరమైన విడుదల కొరకై, భయంకరమైన పరిస్థితి నుండి విడుదల పొందడం కొరకై గొప్ప విశ్వాసం కలిగి ఉంది. ఐదో వ్యక్తి శతాధిపతి, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు, తన దాసునికి స్వస్థత కొరకే ప్రభు ఎడల. వీరందరూ 5 కూడా ప్రభు ఎడల గొప్ప విశ్వాసం కలిగి ఉండటం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు మనం చూడగలిగాం. ఈరోజు యేసు ప్రభువుని మనం కలుసుకోవాలంటే, పెండ్లి కుమారుని కలుసుకోవాలంటే మనకి వీరి లాంటి గొప్ప విశ్వాసం ఉంటే మన యాత్ర ప్రయాణ జీవితంలో కాపాడుకుంటూ యేసు ప్రభువుని కలుసుకోగలుగుతాం. హఠాత్తుగా యేసు ప్రభు రాబోతున్నాడు. హఠాత్తుగా విశ్వాసులు ప్రభువును కలుసుకునే దినమున విశ్వాసుల్లో గొప్ప విశ్వాసం ఉండాలి. మనం ప్రభువుని కలుసుకోవాలంటే, హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కోవాలంటే గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. సో ఒక గొప్ప విశ్వాసం కలిగి మనం ప్రభువుని ఎదుర్కోవడం కొరకై, ప్రభువును ఎదుర్కొనే ఆ గొప్ప విశ్వాసం, ప్రభా నిన్ను ఎదుర్కొనే హఠాత్తు దినం, సడన్గా నువ్వు రాబోతున్నావు, ఆ దినం నిన్ను ఎదుర్కోవాలి. అట్లు నిన్ను సడన్గా ఎదుర్కొనే, హఠాత్తుగా ఎదుర్కొనే ఆ గొప్ప దినం కొరకై నేను గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లు, నాలో గొప్ప విశ్వాసాన్ని 5 మనుషులు, 5 మనుషులు ఎట్లా గొప్ప విశ్వాసం ఉందో అట్టి ఆ 5 ఉన్న విశ్వాసం నాలో కూడా ఉంచారు ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాకు గొప్ప విశ్వాసాన్ని నీవు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే, మనలో గొప్ప విశ్వాసం ఉంటే ప్రయాణం యాత్రా జీవితంలో బాగుంటుంది. యొర్దాను నది లాంటి దాటుతాం, శత్రువులను ఎదిరించగలుగుతాం, వారి నుండి కాపాడబడతాం. ఇంకా మన జీవితాల్లో విడుదల పొందాల్సిన వాటి నుంచి విడుదల పొంది మన జీవితాల్లో వేటి నుండి స్వస్థత కావాలో వాటి నుండి స్వస్థత నుండి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. వీటన్నిటి కారణం గొప్ప విశ్వాసం. అంటే గొప్ప విశ్వాసం ఈరోజు మనకు ఉండటం కొరకై, అల్ప విశ్వాసం, స్వల్ప విశ్వాసం, చిన్నదైన విశ్వాసం నుండి కూడా మనం విడుదల పొంది గొప్ప విశ్వాసం కలిగిన వారమే ఉండినట్లు ప్రభు మనకి అట్టి గొప్ప విశ్వాసం కొరకే మనం ప్రార్థన చేసుకుని, గొప్ప విశ్వాసం కలిగి ప్రభువుని ఎదుర్కొని, ఆ హఠాత్తు దినంలో ప్రభువుని గొప్ప విశ్వాసంతో ఎదుర్కొని బహుమానాలు పొందడం కొరకై ప్రభు కృప మనకు సహాయం చేయను గాక. ఆమేన్.